అసలు తనని తాను అఘోరీగా చెప్పుకుంటూ ఉంటారు శ్రీనివాస్. అఘోరీగా మారడానికి నేను భవబంధాలన్నీ కూడా త్యజించాయని చెప్తున్నాడు. మరి భవబంధాలన్నీ కూడా త్యజించిన తరువాత సంసార బంధంలోకి ఆయన ఎలా అడుగు పెడతారంటూ చాలామంది ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్తూ ఉన్నారు. మాకిద్దరికీ ఇప్పటికే పెళ్ళయిందని ఇటు శ్రీవర్షిని చెప్తుంది, అటు శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు అఘోరీగా మారిన తర్వాత ఆయన సంసార బంధంలోకి ఎలా వస్తారు? రావడానికి అవకాశం లేదు అని చెప్పి పండితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు చెప్తున్నారు. నిన్నంతా అదే చర్చ. అసలు ఎలా పెళ్లి చేసుకుంటాడు, అసలు ఒక ట్రాన్స్జెండర్ అఘోరీగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ట్రాన్స్జెండర్కి అఘోరీకి ఉన్న తేడా ఏంటి, అసలు అఘోరీ అంటే ఏంటి, ఏ లక్షణాలు ఉంటే అఘోరీలు అంటారు, అలాగే అసలు మహిళలు అఘోరీలుగా మారేది చాలా చాలా అరుదు, పురుషులే ఉంటారు. అంటే నేను స్త్రీలకు ఆ హక్కు లేదు అని నేను అనట్లా, మామూలుగా అయితే అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇతను స్త్రీ కాదు, ట్రాన్స్జెండర్. ఇతను అఘోరీ ఎలా అవుతాడు అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతను నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఒక అఘోరీ పెళ్ళి ఎలా చేసుకుంటారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇన్ని విచిత్ర వాదనల మధ్యలో మరి వాళ్ళు మాట్లాడేది కూడా తప్పేం కాదు. వాళ్ళు ఏదో శాస్త్రాలు అవపోసన పట్టామనే చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్న దాన్ని వక్రీకరిస్తున్నట్లు ఈ అఘోరీ నేను చెప్పుకుంటున్న ఈ ట్రాన్స్జెండరు ఆడుతున్న వింత నాటకం ఏంటి అనేది బయటపడాలి. అసలు ఇవన్నీ నాటకాలే కాకుండా ఈ నాటకాల్లో ఇంకాస్త పెద్ద నాటకం ఏదన్నా ఉంది అంటే పెళ్ళి అనేది. ఆ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేది, ఆమె కూడా చేసుకున్నామని చెప్తుంది. ఎక్కడ చేసుకున్నారు? మా ఇంట్లోనే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనం సీను వాళ్ళ ఇంటి దగ్గరికి మారుద్దాం. అసలు ఈ మొత్తం దరిద్రానికి చండాలానికి అసలు కేంద్ర బిందువు వాళ్ళ ఇల్లు, శ్రీవర్షిని వాళ్ళ ఇల్లు. ఓకే. ఈ శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు కాకుండా విష్ణు అని ఇంకొక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఇంట్లో. ఓకే. ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఈ అమ్మాయిని ఏలూరులోనో ఏదో ఒక ఊరిలో ఒక ఎవరో పండితుడు అనకూడదు, ఇట్లాంటి ఒక మంత్రగాడి దగ్గరికి మంత్రగాడని మనం అంటున్నాము, మనకు నమ్మకాలు లేవు కాబట్టి. వాళ్ళేమో పెద్ద బాబా దగ్గరికి తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు. తీసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ శ్రీవర్షిని అడ్డం పెట్టుకొని ఆమె కుటుంబంతో సహా విష్ణుతో సహా ఆ ఏలూరులోనో ఎక్కడో ఉన్న ఒక బాబానండి, స్వామీజీ. ఓకే. వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి కేంద్ర బిందువుగా చేసుకొని ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి అనుకున్నారు. అంటే వాళ్ళ కష్టాలకి, ఆర్థికంగా ఉన్న కష్టాలని లోంచి బయటికి రావటానికి వీళ్ళంతా కలిసి ఒక పథక రచన చేసుకున్నారు. అయితే ఈ పథక రచన చేసుకున్నప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆ స్వామీజీ తాలూకునే జరగాలి అని ఆ స్వామీజీ దగ్గరికి విష్ణు తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని. తీసుకెళ్తే అక్కడ ఏదో నడుస్తూ ఉంది వ్యవహారం, కానీ వీళ్ళు అనుకున్నంత ఫాస్ట్గా జరగట్లా. ఈలోపు వీళ్ళకి హైదరాబాదులో ముత్యాలమ్మ గుడి దగ్గర నేను అఘోరీని అంటూ ఒక క్యారెక్టర్ ప్రత్యక్షమైంది. ఆ క్యారెక్టర్ ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ, ట్రాన్స్జెండర్. వాళ్ళకి ఒక ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన వచ్చింది. ఆ స్వామీజీ దగ్గర లేట్ అవుతుంది, అదే ఇక్కడైతే గనక తొందరగా పప్పులు ఉడుకుతాయి అనుకుని, అంటే అర్జెంటుగా సంపాదించేయాలి కదా డబ్బులు, అందుకని అందరూ కలిసి మళ్ళీ ఈ వీళ్ళే కేంద్ర బిందువుగా చేసుకొని స్కామ్ మొదలుపెట్టారు. మొదలెట్టి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఎవరు? శ్రీనివాస్. ఓకే. అలియాస్ పింకీ, ట్రాన్స్జెండర్. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు అతనికి బీర్ బాటిల్స్ దగ్గర నుంచి, సిగరెట్ల దగ్గర నుంచి, బిర్యానీల దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి పెట్టారు. బాగా పెట్టుబడి పెట్టారు ఈ కార్యక్రమానికి. ఈ పెట్టుబడి పెట్టే పెద్ద మనిషి ఎవరు అంటే ఈ విష్ణు. అయితే ఇక్కడే ఏదండి గుడులు మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగాలు మింగేవాడు ఇంకోడు అంటారు కదా.
వీడేం ప్లాన్ వేశాడు ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ, ఉమ్, అసలు వీళ్ళందరికీ ఉపయోగపడేటట్లు నేనెందుకు చేయాలి, ఉమ్, నేనే తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆ అమ్మాయిని, వీళ్ళకి ఇంకా వాటాలు ఇచ్చే పని ఉండదు కదా ఉమ్, అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని గుజరాత్ వెళ్ళిపోయాడు. ఉమ్. ఇక సరే, అంటే శ్రీవర్షిని తల్లి మాత్రం ఉమ్, ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి అలియాస్ పింకీ ఎవరైతే ఉన్నారో అతను శ్రీవర్షిణిని వశీకరణ చేశాడు, శ్రీవర్షినికి మరుగుమంది ఇచ్చాడు అంటూ ఇప్పుడు అఘోరి మీద ఆరోపణలు చేస్తారు. అవునండి. అసలు అఘోరీని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు మీరు? అఘోరీని మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఏం ఆశించి పెట్టుకున్నారు? ఓకే, ఈ దేశంలో ఇంతమంది ఉండగా, పోని మీ ఊర్లోనే అన్ని కుటుంబాలు ఉండగా మీరే ఎలా ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు? పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఏవి జరగకోకుండా ఉంటాయని ఎలా అనుకున్నారు? మీరు తాగుబోతు తండ్రి, ఆశపోతు తల్లి, అలాగే ఈ ఈ ఈ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని దీనిపైన డబ్బులు సంపాదించాలనుకునే విష్ణు చేతిలో కీలుబొమ్మలాగా ఉండే ఆడు వంశీనో ఏదో ఉంది పేరు, వాళ్ళ బ్రదరు, శ్రీవర్షిని బ్రదరు హర్ష, మొత్తం గ్యాంగ్ అనమాట ఇది. ఈ గ్యాంగ్లో నుంచి వీడు జంప్ అయిపోయాడు, ఈ ట్రాన్స్జెండరు శ్రీవర్షిని తీసుకొని. అయితే మరి ఇప్పటికే కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు కదా విష్ణు, అందుకని ఆ డబ్బులు మళ్ళీ ఈ అమ్మాయిని ఎలాగోలా తీసుకొని వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేస్తే డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు గుజరాత్ దాకా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళారు. అంటే దింపుడు కళ్ళం ఆశ అనమాట. వెళ్ళి తీసుకురావటానికి తీసుకొచ్చి ఏదో ఒక టీవీ ఛానల్లో యాంకర్గా ఉద్యోగం కూడా వచ్చేసింది ఈ అమ్మాయికి. అంటే వీడు ఏం చెప్పాడు విష్ణు, అసలు ఈ అమ్మాయి మానసిక స్థితే సరిగా లేదు, మనం ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకటి మాట్లాడుతుంది, సరిగ్గా సమాధానాలు కూడా చెప్పట్లేదు, చాలా పెడసరంగా ఉంది, అసలు ఆ అమ్మాయి మానసికంగా అసలు బాగోలేదు అని చెప్పాడు. అంటే గుజరాత్ నుంచి రాగానే మానసికంగా మామూలు అయిపోయిందా ఈ అమ్మాయి? అవ్వగానే వెంటనే ఉద్యోగం వచ్చేసిందా? అంటే టీవీ ఛానల్స్ అంటే వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాయి అసలు? యూట్యూబ్ ఛానల్స్ అంటే ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? ఒక ఛానల్ వాళ్ళేమో కూర్చోబెట్టి మీటింగ్లు పెడతారు, ఒక ఛానల్ వాళ్ళేమో ఉద్యోగాలు ఇచ్చేస్తారు, ఇంకొక ఛానల్ వాళ్ళేమో ఈ వీటి గురించి ఈ అఘోరీని ఇంకా 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 పైకి తీసుకెళ్తారు. అసలు ఇంకొకళ్ళు అయితే ముందుకు వచ్చేసేసి నాగసాధు అని పిలవటం మొదలెట్టారు. అంటే అసలు మీ పని ఏంటి? సమాజంలో ఇట్లాంటివి జరిగే వాటి విషయాల పట్ల చైతన్యం కలిగించాల్సింది పోయి మీరే ఇంకాస్త మూఢనమ్మకాలను పెంచేలాగా ఈ యూట్యూబ్ ఛానల్స్ తయారైపోయినాయి అంటే ఏమనుకోవాలి అసలు? అంటే ఎవరికి వాడు కొంచెం పాండ్స్ పౌడర్ పూసేసుకుని ఇది బూడిద అని చెప్పి నమ్మిస్తే మనం నమ్మేస్తాం. ఎవడో సినిమా ప్రొడ్యూసరు వీడితో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి బ్యాంక్ అకౌంట్లోకి 10 లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు, డిపాజిట్ చేశాడు. ఇప్పుడు నా దగ్గరే ఉంది నాన్న, మీరు ఎప్పుడైనా శ్రీనివాస్ అలియాస్ పింకీని కదిలిచ్చి చూడండి, నా దగ్గరే ఉంది నాన్న అంటాడు. ఒంటికి రాసుకోవడానికి బూడిద తప్పితే నేను అన్నీ వదిలేసుకున్నానుగా, ఆఖరికి నా బాడీ పార్ట్లను కూడా నేను త్యాగం చేశానుగా అని మాట్లాడతాడా? వీడి అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మీడియా అంటే ఇట్లా ఉండాలి. ఒక మీడియా ఛానల్ అతను బయట పెట్టాడు ఇప్పుడు ఈ స్కాము, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి? బూడిద పూసుకునే వాడికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు శివుడు ఉన్నాడండి, శివుడికి నేను శ్మశానంలోనే ఉంటా, నేను బూడిదే పూసుకుంటా అని మాట్లాడతాడు. అదే కదా శివుడి యొక్క. ఎక్కడన్నా ఇంతకంటే భిన్నంగా ఏ రోజైనా కనిపించాడా శివుడు ఎవరికైనా? మరి అలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని నేను శ్మశానంలోనే తిరుగుతాను, నేను బూడిదే రాసుకుంటాను, నేను చచ్చిన శవాలను పీక్కు తింటాను అని చెప్పే వీడిని నమ్మడం ఏంటి జనాలు? ఇప్పుడు ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలా వాళ్ళకేదో భక్తి ఉందని, ఏవో నమ్మకాలు ఉన్నాయని, లేకపోతే మహత్యాలు ఉన్నాయని, మొహంలో తేజస్సు అబ్బో అని వాళ్ళకి వాళ్ళు గొప్పగా అనుకుని ఇలా చేస్తే వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఎవరి స్వార్థానికి ఎవరు బలి అవుతారు ఇప్పుడు?